మరో కాల్ ఉన్నారు ఫణీంద్ర వర్జీనియా నుండి కాల్ చేశారు. ఫణీంద్ర గారు హలో, నమస్తే సార్. నమస్తే ఫణీంద్ర గారు, నమస్కారం. నమస్కారం అండి. అయితే మనకి కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ప్రపోజ్ చేశారు. తర్వాత బీజేపీ వాళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి వెంకయ్యనాయుడు గారు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. బట్ ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అసలు ఏం చేస్తారండి? అంటే రాహుల్ గాంధీ గారు నేను ప్రత్యేక హోదా ఇస్తాం, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని సమకూరుస్తాం అంటున్నారు కదా. మీరు ఇప్పుడు కనుక ఇప్పుడు ఫ్రమ్ ద స్క్రాచ్ పార్టీని మీరు డెవలప్ చేసుకోవాలి. ఒక అధికారంలోకి వచ్చాక అసలు మీరు ఏం చేస్తారు సార్? మేము చాలా స్పష్టంగా మీరు మా మేనిఫెస్టో కూడా చూడండి. సరే, లోకల్గా సంక్షేమ పథకాలకి ఒక పార్టీకి ఒక విజన్ ఉంటుంది. ప్రతి పేదవాడికి ఏ విధంగా తన యొక్క జీవితానికి సంబంధించినటువంటి దానిలో ఒక ధైర్యాన్ని, ఒక భద్రతను ఏ విధంగా కలిగించాలో అనేటటువంటి ప్రయత్నం మనం పైన. కానీ ప్రత్యేక హోదా ఇచ్చి ఈ తెలుగు గడ్డ మీద కాలు పెడతానన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు అది 3 దఫాలుగా పెట్టారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడం కోసం 14 పార్టీలు కలిపి గుంటూరులో పెద్ద మహాసభ పెట్టినటువంటి పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క బాధితులు వస్తే భారత్ జోడో అనే మహా పాదయాత్ర ద్వారాగా వాళ్ళకి అండగా ఉంటామనేటటువంటి మాట. పోలవరం కానీ, మరి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అరికట్టడానికి ఫండ్స్ కానీ, రాయలసీమ వెనుకబాటు అరికట్టడానికి ఫండ్స్ కానీ, ఇటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. దయచేసి మీరు అడిగిన ప్రశ్నలు నిజంగా చాలా మంచి ప్రశ్న. దీన్ని దయచేసి TV9 ద్వారాగా జరుగుతున్నటువంటి ఈ వారధి కార్యక్రమం ద్వారాగా ఈ తెలుగు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుంటుంది అనేటటువంటి దానిలో నేను కూడా విశ్వసిస్తానని చెప్పి తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్.